ట్రైనింగ్ అండి. ఓకే. ఒకళ్ళ అంటే అంతలా ఏ ట్రైనింగ్ ఉంటుందంటే మనం అంతలా ఆలోచించే వరకు అంత క్విక్ రియాక్షన్ ఇవ్వాలంటే ఎలాంటి ట్రైనింగ్ ఉంటుందండి? అంటే వెరీ హార్డ్ ట్రైనింగ్ అంటే హార్డ్ ట్రైనింగ్ అంటే వాళ్ళు మానసికంగా శారీరకంగా మిమ్మల్ని చాలా దృఢంగా తయారు చేస్తారు. మేము ఏమనుకున్నామంటే ట్రైనింగ్ పూర్తయిపోయిన వెంటనే, ట్రైనింగ్ స్టార్ట్ అయిన వెంటనే ఆఫీసర్ కదా చాలా రాయల్ ట్రీట్మెంట్ ఉంటుంది, మూవీస్లో చూపిస్తాడు కదా మొత్తం జవాన్లే చేస్తారు పనులని, మనం ఆర్డర్స్ ఇస్తే సరిపోతుంది. ఇది మిస్కాన్సెప్షన్. అసలు అక్కడ ట్రైనింగ్లో ఒక జవాన్ ఎంత కష్టపడతాడు, ఒక సోల్జర్ ఎంత కష్టపడతాడు అన్నది స్వయంగా ఆ కష్టాన్ని మనకు తెలియచేసి ఆ ట్రైనింగ్ మనకి ఇస్తారండి. ఆ ట్రైనింగ్ మనకి ఇవ్వడంతో పాటు ఈ ఉన్నాయి చూసారు మోకాళ్ళు మోచేతులు, వీటి మీద దేకిస్తారు, ఇవి బ్లీడింగ్ అవుతూ ఉంటాయి. అలాగే మీరు ఎప్పుడన్నా రాళ్ళలో రోలింగ్ చేస్తూ ఉంటారు, పిల్లి మొగ్గలు అంటారు కదా మనం ఇక్కడ, దాన్ని మనం పిల్లి మొగ్గలు అంటాం, రోలింగ్ అనమాట అండి. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఇసుక చిన్న చిన్న రాళ్ళు ఉన్నటువంటి రోడ్డు మీద, కంకర రాళ్ళ మీద రోలింగ్ చేస్తూ ఉంటారు. ఈ పుషప్స్ కూడా ఇలా తీయనివ్వరండి, ఇలా తీయమంటారు, ఇలా పెట్టి తీయమంటారు. ఇవన్నీ కూడా హార్డ్ అయిపోతూ ఉంటాయి. చాలా రోజులు కోపం వచ్చింది, ఏంటి ట్రైనింగ్ అన్నారు, ఇంత హ్యూమిలేట్ చేస్తున్నారు, ఏంటిది ఇంత వరస్ట్గా ట్రీట్ చేస్తున్నారు అని చెప్పేసి. అంటే తర్వాత మాకు అర్థమైన, కొన్ని నెలల తర్వాత మాకు అర్థమైంది ఏంటి అంటే, వీఆర్ నాట్ గోయింగ్ టు వర్క్ ఇన్ ఏసీ రూమ్స్. వార్ కండిషన్స్లో ఏసీ రూమ్స్లో ఉండదండి. రేపు పొద్దున బుల్లెట్ వచ్చిందంటే రోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి, దేక్కుంటూ వెళ్ళాలి, పాక్కుంటూ వెళ్ళాలి, ఇది అది అనేది చూడడానికి లేదు. అలాంటి కండిషన్స్లో అంత టఫ్ ట్రైనింగ్ ఉంటుందండి. బ్లీడింగ్ వస్తూ ఉంటుంది, మళ్ళీ ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటారు, మళ్ళీ ట్రైనింగ్ పంపిస్తూ ఉంటారు, దూకిస్తారు, పరిగెట్టిస్తారు, బ్యాటల్ ఇనాక్యులేషన్. మీకు బ్లడ్ వచ్చినా దేర్ ఇస్ నో గ్యాప్. నెక్స్ట్ డే మళ్ళీ ట్రైనింగ్ మళ్ళీ వాళ్ళకి కొంత రెస్ట్ ఇస్తారు, జస్ట్ ఫస్ట్ ఎయిడ్ చేస్తారు, సేఫ్ కండిషన్లో ఉండేటట్టు చూస్తారు, మళ్ళీ 1 or 2 days మీకు రెస్ట్ ఇచ్చి మళ్ళీ కంటిన్యూ చేసేస్తారండి. అంటే సాధారణంగా అక్కడ ఎంత టఫ్ ట్రైనింగ్ ఉంటుంది అంటే, ఇనీషియల్ డేస్ కనుక మేము చూసుకున్నట్లయితే రాత్రి నిద్రపోయేసరికి 2:30, 3, 12:30, 1:00, ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా 2:30 అలా నిద్ర. తెల్లవారుజామున మళ్ళీ సీనియర్స్ ఉంటారండి, బడీ సిస్టమ్ అని ఉంటుంది. సీనియర్ బాత్రూమ్కి వెళ్ళేసరికి మేము బాత్రూంలో కనిపించకూడదు. అంటే వాళ్ళకంటే గంట ముందు మేము తయారవ్వాలి లేచి. వాళ్ళకున్న లగ్జరీ ఏంటి అంటే మాకంటే గంట తర్వాత నిద్రలేస్తారు, అంటే 5ంటికి నిద్రలేస్తారు, మేము 4 గంటలు నిద్ర లేవాలి, 2:30కి నిద్రపోయి మళ్ళీ 4 o'clock లేవాలి. దిస్ వాజ్ ద సిచ్యువేషన్ ఫర్ ఇనీషియల్ 4-5 months అండి. నిద్ర ఉండేది కాదు అండి. ఎలాంటి సిచ్యువేషన్స్ అండి ఇవన్నీ కూడా పనిష్మెంట్ అనుకునే వాళ్ళం మేము. నో, రేపు పొద్దున యుద్ధం వచ్చిందండి, యుద్ధంలో మీరు నిద్రపోవాలా? యుద్ధంలో నిద్రపోతారా మీరు? అంటే ఇవన్నీ కూడా మన యొక్క హ్యూమన్ బాడీ ఎంతవరకు బేర్ చేయగలదు అనేటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళు టెస్ట్ చేయిస్తారు, రియలైజ్ చేయిస్తారు. ఎప్పుడైనా సరే ఒక 40 కిలోమీటర్లు మనం పరిగెట్టామా? లేదు. కానీ మాకు కమాండో ట్రైనింగ్ అని ఉంటుందండి బెల్గాంలో. ఇన్ఫెంట్రీ ఆఫీసర్స్కి కమాండో ట్రైనింగ్ అని ఉంటుంది. ఆ కమాండో ట్రైనింగ్లో ఏం చేస్తారు అంటే, వెనకాల ఒక 18 kgs ఇసుక బస్తా, ఒక రైఫిల్ ఇస్తారండి 5.5 kgs. మొత్తం మనం ఒంటి మీద ఉన్నటువంటి బ్యాటరీ లోడ్ ఎంత అంటే 22.5 kilos. ఆ 22.5 kilosతోనూ 40 kilometers పరిగెట్టాలి. 40 kilometers 4.5 గంటల్లో పరిగెట్టుకుని రావాలి. 20 పోను 20 రాను. అది పాస్ అయితేనే కమాండో టెస్ట్ పాస్ అయిన. జీవితంలో ఎప్పుడు కూడా 40 kilometers మామూలుగా పరిగెడతానని నేను అనుకోలేదు. అటువంటిది ఆర్మీ యొక్క ట్రైనింగ్ పూర్తి అయ్యేసరికి 40 kilometers బ్యాటిల్ లోడ్తో వెళ్ళడం రావడం అంటే ఇట్ టెస్ట్ యువర్ లిమిట్స్. మిమ్మల్ని రియలైజ్ చేయిస్తారు. కారణం ఏంటంటే, మీరు ఎనిమికి దొరికారు, దొరికిన తర్వాత ఏదో 10 kilometers 5 kilometers పరిగెడితే ఇండియాకి రావడం కదండి. అవసరమైతే 30 kilometers పరిగెట్టుకుని రావాలి, 40 kilometers పరిగెట్టుకుని రావాలి, తప్పించుకోవాలి. అండ్ టార్చర్ కూడా విపరీతంగా పెడతారు ఎనిమీస్ అనేటువంటి వాళ్ళు. ఆ టార్చర్ని భరించేటువంటి శక్తి కావాలి. మనం మామూలుగా ఈ పుషప్స్ ఎన్ని తీస్తామండి? 10 తీస్తాం, 20 తీస్తాం. అకాడమీలో 100 నుంచి మొదలెట్టేవారు, 100, 99, 98. సరే 100 అయిపోయింది కదా, ఇదేదో సరే ఏదో నెమ్మదిగా చేస్తాం, కష్టపడుతూ కింద పడుతూ పైన పడుతూ చేసేవాళ్ళం. కమాండో ట్రైనింగ్ వెళ్ళిన తర్వాత 500 నుంచి మొదలెట్టారండి. సరే, ఇప్పుడు మీరు టార్చర్ అని చెప్పారు, ఆ టార్చర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది? టార్చర్ అంటే వాళ్ళకి పెట్టే టార్చర్ మన సినిమాలో మనకు చాలా చూపిస్తుంటారు, గోల్ తీయడం కానీ. ఆ టార్చర్ కాదు, ఏది ఎనిమీ టార్చర్ లేదా ట్రైనింగ్ లో టార్చర్ మీరు అనేది? ఎనిమీ టార్చర్ అండ్ ట్రైనింగ్ రెండు కూడా ఎలాంటి ఉంటుంది? ట్రైనింగ్ లో ఎలా ఉంటుందంటే అండి, ఫస్ట్ మనం మానసికంగా చాలా దృఢంగా తయారు చేస్తారు. ఇంకా అబ్యూజెస్ కూడా ఉంటాయి, మిమ్మల్ని తిడతారు,
తిట్టినప్పుడు రియాక్ట్ కాకుండా ఉండడం నేర్పిస్తారండి. ఓకే. దెర్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్ అండి, సీనియర్కి ఎప్పుడు కూడా ఎదురు తిరగకూడదు, అది బాగా నేర్పిస్తారు. ఇప్పుడు వాళ్ళు ఫిల్దీ లాంగ్వేజ్ కూడా యూస్ చేస్తారు. చేసినప్పుడు అరే ఏంటి వీఆర్ ఆఫీసర్స్, వాట్ దే ఆర్ థింకింగ్, వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను అని చెప్పేసి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఎవరిచ్చారు, ఎవరు తిట్టారు అని అడిగారు. సో అండ్ సో అతను పిలవండి అన్నాను. పిలుస్తారని పిలిచిన తర్వాత మీరు జూనియర్స్కి సరిగ్గా ట్రైనింగ్ ఇవ్వట్లేదు, వీడు నా దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇచ్చేంత ధైర్యం ఉన్నదంటే నువ్వు వాడిని సరిగ్గా ట్రీట్ చేయట్లేదు, వీడు నీ మీద కంప్లైంట్ ఇచ్చాడు, ఒకసారి వెళ్ళి తీసుకెళ్ళి వీడి సంగతి చూసుకో. మళ్ళీ డబుల్ పనిష్మెంట్ అంటే అప్పుడు అర్థమైందండి. అప్పుడు అర్థమైంది ఏంటి అంటే దెర్ ఈజ్ నథింగ్ కాల్డ్ కంప్లైంట్. ఇదంతా పార్ట్ ఆఫ్ ట్రైనింగ్. హ్యూమిలియేట్ చేయడం, మెంటల్లీ టఫ్ చేయడం, దృఢంగా మనల్ని మానసికంగా దృఢంగా. ఇంక ఫిజికల్గా పనిష్మెంట్ అంటారా, సైకిల్ ఒకటి ఇచ్చేవారండి మాకు అక్కడ అకాడమీలో. మీరు పాపం పరిగెట్టలేకపోతున్నారు, సైకిల్ ఒకటి ఇచ్చాను. ఆ సైకిల్ మీద ఏ రోజు మీ సైకిల్ తొక్కిన దానికన్నా భుజాల మీద మోసింది ఎక్కువ. ఏంటంటే ఏదన్నా మిస్టేక్ చేస్తే, ఒకరు మిస్టేక్ చేస్తే మొత్తం అకాడమీ, ఒకరు మిస్టేక్ చేస్తే అందరికీ పనిష్మెంట్ ఉంటుంది అక్కడ. సో వాళ్ళు ఏం చేసేవారంటే ఈ సైకిల్ మా భుజాల మీద పెట్టేవారు, పెట్టి 5 కిలోమీటర్లు పరిగెట్టుకుని వెళ్ళండి అనేవారు. అంటే టార్చర్ అంటే ఎలా ఉంటుందండి, నెక్స్ట్ ఏం జరుగుతుందన్నది తెలియదు. ఏదో టైం టేబుల్ ఇస్తారు, ఆ టైం టేబుల్ ప్రకారం మేము మూవ్ అవుతూ ఉంటాం. ఆ టార్చర్కి ఎలా ఉంటుందంటే ఆఖరికి మార్చింగ్ చేస్తూ నిద్రపోయిన రోజులు ఉన్నాయి. మార్చింగ్ చేస్తూ నిద్రపోతే అప్పుడు కూడా మళ్ళీ డబల్ పనిష్మెంట్. సో ఇంకా ఈవెన్ అది పనిష్మెంట్ అని అనడానికి లేదు, ఇట్స్ ఎ ఫిజికల్ ఎండ్యూరెన్స్ అని చెప్పేసి అనొచ్చండి. ఈవెన్ కమాండో ట్రైనింగ్లో అయితే ఎలా ఉంటుందంటే ఈ గార్బేజ్ అది వెళ్ళేటువంటి నాళాల్లో రోలింగ్ చేయించేవారు. ఇట్స్ ఏ టోటల్, ఇంకా చెప్పకూడదు, ఇంకా అన్ని రకాల దరిద్రాలు అందులోనే ఉంటాయి. మనం మీరు అన్నట్టు ఫిజికల్ గా అయితే కొన్ని దెబ్బలు పోతాయి, కొన్ని రోజులు లేకపోతాయి. మెంటల్ టార్చర్ అనేది వెరీ వెరీ సీరియస్. చాలా కొన్నిసార్లు డిప్రెషన్ కూడా ఆ టైప్ ఆఫ్ కేటగిరీలో కూడా వెళ్ళిపోతూ ఉంటారు. బట్ మనకి అందరూ అలా అంత దృఢంగా కూడా ఉండలేరు. అందుకే నార్మల్